హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోని గుప్పెడంత మనసు సీరియల్లోని జగతి మేడం వేసుకునే బ్లౌజ్ కావాలని అడిగారు కదండి, అది కటింగ్ చేశాను. ఆల్టర్నేట్ కటింగ్ ముందు క్లాస్లో చూపించాను. ఇలా పేపర్ క్యాన్వాస్ కూడా ఎలా కటింగ్ చేయాలి ఏంటనేది చూపించాను కదా. ఇప్పుడు అది స్టిచ్చింగ్ చూద్దాం. చాలా సింపుల్గా బిగినర్స్ కూడా స్టిచ్చింగ్ చేసేటట్టుగా నేను స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇప్పుడు లైనింగ్ అనేది కోరంచులు మనకి సైడ్ని కొద్దిగా ముక్క మిగులుతుంది. ఈ కోరంచులు అన్నది నేను ఇలా జాయింట్ చేస్తానండి. చేసిన తర్వాత ఇలాగ ఐరన్ చేస్తున్నాను. ఈ కాలర్ నెక్ ఏంటంటే బ్యాక్ ఫ్రంట్ అంతా కలిపి వస్తుంది కాబట్టి కొద్దిగా లెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది, వెడల్పు కూడా ఉంటుంది. కాబట్టి కొద్దిగా లైనింగ్ క్లాత్ అనేది మనకి ఎక్కువే పడుతుంది. అందుకని ఇలా నేను జాయింట్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర సింగిల్ పీస్ ఉంటే పర్వాలేదు. ఇలా మనం ఇలా మార్కింగ్ చేస్తుంది. ఇలా చూసారు కదా, ఈ పేపర్ క్యాన్వాస్ కటింగ్ చేసాం కదా, ఈ పేపర్ క్యాన్వాస్ని ఇలా పెట్టి మనం మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఈ అంచుకి ఒక మార్కింగ్ పెట్టండి. పెట్టిన తర్వాత మనం ఇక్కడ లాస్ట్ ఫైనల్గా మనం 1.5 ఇంచు వెడల్పు ఉండేటట్టుగా మనం కటింగ్ చేసాం కదా, 1.5 3 ఇంచీలు. ఇప్పుడు ఈ 3 ఇంచీల దగ్గరికి ఈ మధ్యలోని చూసారా, ఈ మార్కింగ్కి ఈ అంచు ఉండేటట్టుగా మనం జాగ్రత్తగా ఉండాలి. లేదనుకుంటే కనుక సాగిపోద్ది అనమాట, మనకి కాలర్ అన్నది మరి పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు ముందు ఇక్కడ ఈ అంచులను అన్నది ఈ మార్కింగ్ దగ్గర పెట్టి ఇలా ఫస్ట్ ఐరన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీకు చూసారు కదా, ఆటోమేటిక్గా మీకు ఐరన్ అన్నది అయిపోద్ది అనమాట. హీట్ మరీ ఓవర్గా పెట్టకండి, అలాగని చెప్పేసి తక్కువ హీట్ ఉన్నా సరే మనకి పేపర్ క్యాన్వాస్ అన్నది అంటుకోదనమాట. షైనింగ్ ఉన్నది మన క్లాత్ వైపు పెట్టాలి, షైనింగ్ లేనిది పైన పెడితే మనకి పేపర్ క్యాన్వాస్ అన్నది సరిపోద్ది. ఇప్పుడు చూసారు కదా, ఇలా మనకి ఇలా ఒక 1 ఇంచ్ అన్నది వదిలేసి అవుట్లైన్ అన్నది ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకుని కటింగ్ చేసేసుకున్నాం. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన కూడా స్ట్రైట్గా ఉండేటట్టుగా చూసుకోండి. పేపర్ క్యాన్వాస్ని ఇలా మనం స్టిక్ చేసుకున్న తర్వాత లోపల అంచులు కలిసేటట్టుగా ఇలా పట్టుకొని కరెక్ట్గా ఇలా మధ్యలోకి కట్టు పెట్టండి. ఇలా కట్టు పెట్టిన తర్వాత ఇది సెంటర్ పాయింట్ అనమాట, ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఇలా మన పేపర్ క్యాన్వాస్ని రెడీ చేసుకున్న తర్వాత మధ్యలోని ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర చిన్న కట్స్ పెడితే మనకి ఇలా ఫోల్డింగ్ అన్నది ఈజీగా ఉంటుంది. సరేనండి, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది చూపిస్తాను. చాలా సింపుల్గా స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఈ అంచుని కలిపి పేపర్ క్యాన్వాస్ మీద అంచు కరెక్ట్గా, అంటే క్యాన్వాస్ అంచు ఎలా అయితే ఉందో అంతవరకు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి. ఎక్కడైనా ఫోల్డ్ అవ్వకపోతే కనుక ఒక చిన్న కట్టు పెట్టారంటే నీట్గా ఫోల్డ్ అనేది అయిపోద్ది. ఇక్కడ నుంచి ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ చూసారు కదా, ఇలా ఇటువైపు అంచు కూడా ఫోల్డ్ చేస్తే కార్నర్ పాయింట్లు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసాం. తర్వాత ఈ అంచుని ఇలా పైకి ఫోల్డ్ చేసాం. తర్వాత ఇలా మొత్తం అంతా కూడా రౌండ్ అంచు అంతా కూడా మనం స్టిచ్చింగ్ చేసేయాలన్నమాట పేపర్ క్యాన్వాస్ని కవర్ చేయడం కోసం. ఇదంతా కూడా లోపలే ఉంటుందండి, కాకపోతే మనం క్లాత్తో ఇలాగ కవర్ చేయాలి, లేదంటే రాంగ్ సైడ్ వైపు పేపర్ క్యాన్వాస్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం చూసారా ఇలా వచ్చింది, రైట్ సైడ్ వైపు రాంగ్ సైడ్ వైపు ఇలా ఉంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని లైనింగ్ని రాంగ్ సైడ్ వైపు వేసి చుట్టూ నేను లైనింగ్ని అటాచ్ చేసేసాను. చూసారు కదా, ఈ రకంగా. దాని తర్వాత ఇలాగా ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఇలా సెంటర్కి షోల్డర్ పట్టుకుని సెంటర్కి ఒక కట్ అనేది పెట్టాం. తర్వాత ఇలా ఒక ఫోల్డింగ్ ఎలాగో ఉంటుంది, కానీ అంచనా కోసం కరెక్ట్గా సెంటర్లోని ఇలా కింద వరకు కూడా ఒక లైన్ అనేది ఇలాగ డ్రా చేసేయండి. తర్వాత ఈ పేపర్ క్యాన్వాస్ సెంటర్ పాయింట్ని ఈ సెంటర్ పాయింట్కి పెట్టండి. చూస్తున్నారు కదా, పేపర్ క్యాన్వాస్ పైకి కనిపిస్తుంది. మనం రైట్ సైడ్ బ్లౌజ్ రైట్ సైడ్ వైపు ఇలా పెట్టాం. నేను చూపించిన విధంగా ఒక్కసారి చూసి ఇలా సెట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ రకంగా కింద మనం గీసిన లైన్కి ఈ కార్నర్ పాయింట్ వచ్చేటట్టుగా పెట్టుకున్నారు అంటే కనుక మీకు నెక్ అన్నది వంకర లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది అనమాట. మనకి ముందు ఉక్సులు పెట్టుకునేటప్పటికి కూడా మనం ఇలాంటి ఐ నెక్లు కట్ట స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ కాలర్ని స్టిచ్ చేసేసుకోవాలి, ఆ తర్వాతే మిగతాది. సరేనండి, ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ అంచు అంటే ఇలా కుట్టుపడాలి. ఒకసారి చూపిస్తాను చూడండి. పేపర్ క్యాన్వాస్కి ఇలా అంచు అంటే కుట్టు అనేది పడాలి, అంతేగాని క్యాన్వాస్ మీద పడకూడదు, అలాగని చెప్పేసి క్యాన్వాస్కి దూరంగానూ పడకూడదు. అంచు అంటే ఇలా వచ్చి సూదిలో లోపల పెట్టి కార్నర్ పాయింట్ దగ్గర పాదాన్ని ఎత్తి మళ్ళీ డైరెక్షన్ మార్చుకుని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేటట్టు చూసారు, సూది లోపల ఉండాలి, పాదం ఎత్తాలి, తర్వాత డైరెక్షన్ అనేది ఇలా మార్చుకోవాలి. ఇలా తిప్పితే ఆటోమేటిక్గా మీకు డైరెక్షన్ అనేది మారుతుంది. ఇలా అంచు అంటే కుట్టుకుంటూ వచ్చేయాలి. పేపర్ క్యాన్వాస్ మీద అస్సలు కుట్టు పడకూడదు. సరేనండి, అప్పుడే మీరు అనుకున్న షేప్ అన్నది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా ఉన్న తర్వాత క్యాన్వాస్కి కనీసం ఒక 1/4 ఇంచ్ అన్నా సరే క్లాత్ వదిలేసి మిగతాదంతా కటింగ్ అన్నది ఇలా చేసేయండి. కార్నర్ పాయింట్ల దగ్గర కూడా పర్ఫెక్ట్గా చూసారు కదా, ఇలా డిజైన్ వచ్చేటట్టుగా నీట్గా కటింగ్ చేయండి. ఎక్కడ కూడా ఎక్కువ వదిలేవద్దు, అలాగని చెప్పేసి కుట్టుకి దగ్గరికి కూడా కట్టు వేయొద్దు. ఇలా చక్కగా ఒక 1/4 ఇంచ్ అన్నా సరే
ఉంచి మిగతా క్లాత్ అంతా కట్ చేసి తీసేయండి. ఇప్పుడు ఒరిజినల్ పీసు, పేపర్ క్యాన్వాస్ అతికించిన లైనింగ్ పీసు రెండు కట్ అయిపోయినాయి. ఇప్పుడు కార్నర్ పాయింట్లు పర్ఫెక్ట్గా కట్స్ పెట్టండి. అలాగే మొత్తం అంతా కూడా చిన్న చిన్న కట్స్ అనేవి ఇలా పెట్టేయండి. ఇలా చూసారు, ఇలా చిన్న కట్స్ పెట్టి కార్నర్ దగ్గరకు వచ్చేటట్టు కరెక్ట్గా కుట్టు వరకు దగ్గర వరకు కూడా ఇలా కట్ పెట్టాలి. అప్పుడే మీకు ఈ కార్నర్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా రివర్స్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా నెమ్మదిగా చిన్న కట్స్ అనేవి ఇలా పెట్టేయండి. ఇలా చిన్న కట్స్ పెట్టేసిన తర్వాత మనం ఈ పేపర్ క్యాన్వాస్ని లోపల వైపుకి మనం తిప్పేసామనుకోండి, మనం ఎలా అయితే డిజైన్ కావాలనుకున్నామో అలాగే వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ రకంగా కరెక్ట్గా సెంటర్ పాయింట్ని పెట్టి స్టిచ్చింగ్ చేస్తే చాలా సింపుల్ అనమాట. అసలు కాలర్ బ్లౌజ్ అనేవి చాలా ఈజీగా అయిపోతాయి. కాకపోతే పేపర్ క్యాన్వాస్ కటింగ్ చేయడం రావాలి, ఇదేదో పెద్ద కష్టమో అని అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా అయిపోద్ది. చూసారు కదా, ఇలా మనకి ఫోల్డింగ్ లోపల వైపుకి తిప్పేసేటప్పటికి కార్నర్ దగ్గర కటింగ్ పెడితే ఈ కార్నర్ పాయింట్ అనేది ఇలా రివర్స్ అయ్యేటప్పుడు అందంగా రివర్స్ అవుతుంది అనమాట. ఈ రకంగా మొత్తం అంతా కూడా మీరు ఇలా తీసేయండి. తీసిన తర్వాత ఒకవేళ మీకు ఏమన్నా డిస్టర్బెన్స్గా అనిపిస్తే కనుక ఐరన్ చేయండి. ఐరన్ చేయవలసిన అవసరం అయితే లేదు. చూసారు కదా, నేను చేయకుండానే నీట్గా వచ్చేసింది. ఇలా గోరుతోని ఇలా అంచులు ఎలా అంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. సరేనండి, దాని తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ని ఇలా పట్టుకొని క్యాన్వాస్ అంచు ఎక్కడ వరకు ఉన్నదన్నది ఇక్కడ ఇలా కరెక్ట్గా లైన్ అన్నది గీయండి. ఎందుకంటే మీకు కుట్టు ఇక్కడికి రావాలని అర్థమవుతుంది, నేను కుట్టేటప్పుడు మీకు కూడా కనిపిస్తుంది కాబట్టి నేను ఇలా లైన్ అన్నది ఇలా గీసాను. చూసారు కదా, పేపర్ క్యాన్వాస్ అనేది నాకు అంచు ఎంతవరకు ఉంది. ఈ లైన్కి ఇదంతా మనకి ఖర్చుల్లోకి పోయి అక్కడికి కుట్టు రావాలన్నమాట కాలర్ జాయింట్ చేసేటప్పుడు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ కూడా నేను రాంగ్ సైడ్ వైపు లైనింగ్ వేసి స్టిచ్ చేసేసాను. దాని తర్వాత ఈ బ్యాక్ పార్ట్ షోల్డర్ రెండింటిని ఇలా పట్టుకోండి. బ్యాక్ పార్ట్ షోల్డర్ రెండు ఇలా సమానంగా పట్టుకొని మధ్యలోకి ఒక కట్ పెట్టండి. ఇక్కడ ఈ చూస్తారు కదా, ఇక్కడ మనకి షోల్డర్ కట్స్ అనేవి ఉన్నాయి. అయినా సరే ఇంకో కొద్దిగా పెద్ద కట్ అనేది పెడుతున్నాను మీకు అర్థం అవడం కోసం. ఈ సెంటర్లో కూడా ఒక కట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ 3 కట్స్ మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సరేనండి, షోల్డర్ కట్స్, అదే రకంగా సెంటర్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఇలా రైట్ సైడ్ వైపు పెట్టిన తర్వాత ఇలా పెట్టినప్పుడు చూసారు కదా, ఎదురెదురుగా ఇలా పెట్టినప్పుడు ఆ చివరి నుంచి ఇక్కడికి ఇది షోల్డర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక పిన్ పెడతాను, మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను చూడండి. పిన్ని పెట్టిన తర్వాత చూడండి, షోల్డర్ ఈ కట్ ఉంది కదా, షోల్డర్ కట్ దగ్గరికి ఈ షోల్డర్ అనేది ఫ్రంట్ పార్ట్ షోల్డర్ అనేది ఎంతవరకు వస్తుంది అనేది ఇలా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు చూసారు కింద కట్ ఉంది, ఈ కట్ దగ్గరికి ఇక్కడ ఉంది, ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇలా పెట్టండి. అంటే ఇంతవరకు షోల్డర్ జాయింట్ అనమాట. ఇంక ఇక్కడ నుంచి నెక్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా కుట్టు రావాలి అనుకుంటే కనుక ఇలా మనకి కుట్టు రావాలి. కుట్టు ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది కూడా కంటిన్యూ అయ్యి బ్యాక్ పార్ట్కి ఈ చూసారు కదా కాలర్ ఉంది కదా, ఈ కాలర్ ముక్క కూడా ఇలా మనకి ఈ అంచు మీద ఇలా పట్టుకుంటూ ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడు మీకు నేను 4 ఇంచీలు పొడవు తీసుకోమని చెప్పాను కదా. ఇప్పుడు ఇలా కొలుచుకుంటూ వచ్చిన తర్వాత చూడండి, ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ దగ్గరికి ఇది సెంటర్ కదా, అంటే బ్యాక్ పార్ట్లోని సెంటర్ పాయింట్ అనమాట. ఈ సెంటర్ పాయింట్ ఎక్కడ వరకు వచ్చిందో ఖచ్చితంగా ఇలా కొలండి, కరెక్ట్గా కొలాలి. కొలిచి ఇలా ఒక మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడికి మనకి కుట్టు రావాలన్నమాట. కాలర్కి ఇటువైపు కుట్టు రావాలి అంటే కనుక మనకి ఈ మాత్రం ఎక్స్ట్రాగా ఉంది. కానీ 1 ఇంచ్ అన్నది మనకి ఖర్చులకు కూడా కావాలి కదా. కుట్టిన తర్వాత క్లాత్ ఇంతవరకు కటింగ్ అవుతుంది. అంటే ఇంతవరకు మనకి అంటే ఏదైనా సరే నేను చెప్పినట్టుగా కటింగ్ చేస్తే ఒకవేళ ఎంత ఉన్నా సరే మీకు ఒకవేళ ఎక్కువ తక్కువలు అయినా సరే ఇక్కడ అడ్జస్ట్మెంట్లు అనేవి అవుతాయి అనమాట. లేదు అనుకుంటే తక్కువ క్లాత్ అయిపోయింది మనకి అతికించడానికి లేదు అనుకుంటే ఇబ్బంది అయిపోద్ది అనమాట. ఇప్పుడు సేమ్ అదే రకంగా ఇటువైపు షోల్డర్ని కూడా కరెక్ట్గా ఇలా పట్టుకుని ఈ చివరి నుంచి కరెక్ట్గా పట్టుకుని ఇక్కడికి ఇలాగా పిన్ పెట్టండి. చూసారు కదా, మీకు నీట్గా అర్థమవుతుంది కదండి ఇటువైపుది. ఇప్పుడు ఇది షోల్డర్ కట్టు. ఈ షోల్డర్ కట్ దగ్గర నుంచి ఇలా వచ్చి ఇలా మొత్తం వెనక పార్ట్కి ఇలా ఈ అంచుకి ఈ పేపర్ క్యాన్వాస్ అంచుని ఇలా మనం కలుపుతాం. ఇది కూడా సెంటర్ పాయింట్ అనేది వచ్చింది. ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టండి. సెంటర్ పాయింట్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ పెట్టండి. అంటే ఇటువైపు ఈ లైన్కి అటువైపు ఏమో ఆ లైన్కి కుట్టు అనేది పడాలన్నమాట. ఇప్పుడు ఈ కాలర్ ఉంది చూసారా, ఈ కాలర్ని ఇలా కలిపి ఈ మార్కింగు అటువైపు మార్కింగ్ ఒక దగ్గరకు వచ్చేటట్టుగా ఇలాగే పట్టుకోండి. ఇలా కరెక్ట్గా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇక్కడ కుట్టు వేశారనుకోండి, ఇప్పుడు జాయింట్ అవుతుంది అనమాట. మన దగ్గర క్లాత్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా కొలుచుకొని ఎంత వెడల్పు వచ్చినా సరే మనం స్టిచ్ చేసుకుని మిగతాది కట్ చేసుకోవచ్చు. అదే మన దగ్గర కాలర్ క్లాత్ లేదనుకోండి, ఇంక ఈ బ్లౌజ్ వేస్ట్ అయిపోయినట్టే, మళ్ళీ అక్కడ అతుకులు వేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు చూసారు, ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఈ పేపర్ క్యాన్వాస్ చూసారు కదా, ఈ అంచు కరెక్ట్గా ఒక దాని మీద ఒకటి పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా ఇలా పెట్టి ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి. ఒక 2 కుట్లు వేసుకున్నా సరే మీరు పర్వాలేదు, కుట్లు విడిపోకుండా ఉంటాయి. సరేనండి, ఇక్కడ ఇలాగా మనం
ఈ బ్యాక్ సైడ్ కాలర్ని జాయింట్ చేసేస్తున్నాం. సరేనండి, నేనైతే 2 కుట్లు వేస్తున్నాను. లాక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అటు ఇటు కూడా లాక్ చేయండి. ఇప్పుడు ఈ కుట్టుకి కనీసం 1/4 ఇంచో 1/2 ఇంచో మనం ఖర్చులకు వదిలేసి మిగతాది కటింగ్ చేసేసాం. చూసారు కదా, మనం కొద్దిగా ఎక్స్ట్రా తీసుకుంటే కట్ చేసి తీసేయచ్చు, కానీ ఇప్పుడు ఈ అతికించుకోవడానికి మనకి పేపర్ క్యాన్వాస్ మన అంచనా తప్పింది అంటే బ్లౌజ్ పాడైపోద్ది. సరేనండి, ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ చేసిన ఖర్చుల్ని ఇలాగా ఓపెన్ చేసేయండి. 2 కుట్లు వేసుకున్నాం కాబట్టి మనకేమీ కుట్లు విడిపోవు. ఇలా ఓపెన్ చేస్తే అక్కడ ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, అక్కడ ఆ షోల్డర్కి పిన్ పెట్టాము, ఇక్కడ ఈ షోల్డర్కి పిన్ పెట్టాం. ఇంతవరకు స్టిచ్ అవుతుంది. ఈ కుట్ట అనేది కరెక్ట్గాని బ్యాక్ పార్ట్కి అంచుకి వస్తుంది అనమాట. సరేనండి, ఇలా మనం పెట్టినప్పుడు ఇది చూసారు కదా, ఇది షోల్డర్, ఇది సెంటర్ పాయింట్ చూసారు, ఈ కట్టు ఈ సెంటర్ పాయింట్కి ఇక్కడ ఇది ఈ కుట్ట అనేది బ్యాక్ సైడ్ కుట్ట అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పిన్ పెట్టండి. ఇప్పుడు మీకు స్ట్రైట్గా ఒక లైన్ కనిపిస్తుంది కదా నీట్గాని, అది స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. ఇక్కడ పిన్ పెట్టడం మాత్రం కంపల్సరీగా మర్చిపోకండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లుక్ మీకు సరిపోయింది కదా. షోల్డర్తో పాటు కాలర్ కూడా మనకి స్టిచ్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక 1/2 ఇంచ్ అన్నది మార్జిన్ వదిలి, 1/2 ఇంచ్ అంటే పాదం ఖర్చు కన్నా కొద్దిగా ఎక్కువ చూస్తున్నారు కదా. ఇక్కడ కట్ దగ్గరికి షోల్డర్ వచ్చేటప్పటికి ఇక్కడ రౌండ్ తిరిగినట్టుగా ఉంటుంది. అక్కడ ఎక్కడ కూడా ముడత పడకుండా నీట్గా స్ట్రైట్గా లైన్ కుట్టడానికి ట్రై చేయండి. అస్సలు ఫోల్డింగ్ అన్నది ఎక్కడ ఉండకూడదు అనమాట. కొద్దిగా ఇలా క్లాత్ని లాగి పెట్టన్నా సరే, చూసారు కదా, ఇలా ఇక్కడ ఇంతవరకు వచ్చింది కదా. ఇక్కడ అసలు ఆ కుచ్చు అన్నది పడకుండా ఈ కాలర్ ఇటువైపు ఇలా లాగిపెట్టి నీట్గా స్టిచ్చింగ్ అన్నది తిన్నగా చేసుకుంటూ వచ్చేయండి. అంటే ఆ షోల్డర్ నుంచి కాలర్తో పాటుగా ఈ షోల్డర్ కూడా స్టిచ్ అయిపోయింది. చూస్తున్నారా ఎంత సింపుల్గా చూపించాను. స్టిచ్చింగ్ అన్నది ఇంత నీట్గా చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ అండి, అసలు ఆల్టర్నేట్ అయితే కష్టమే కాదు. ఇప్పుడు చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇలా ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇది ఎందుకు ఇలా వస్తుంది అంటే కనుక లోపల వైపు మనం పిన్నులు పెట్టాం. నేను పిన్నులు తీయకుండానే తిరగేయడానికి ట్రై చేశాను, అందుకని అలా కనిపిస్తుంది. చూసారు కదా, పిన్నులు తీసేయండి. ఇలా పిన్నులు ఇక్కడ 3 పిన్నులు పెట్టాం కదా, పిన్నులు తీసేసుకోండి. పిన్నులు తీసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు చూస్తున్నారా, ఎక్కడైనా సరే మనకు అసలు ఒక్క చిన్న కుచ్చన్న వచ్చిందా, ఎక్కడా కూడా చిన్న ఫోల్డింగ్ కూడా రాలేదు. ఇలా స్ట్రైట్గా అందంగా వచ్చేసింది. అలా వచ్చింది అని కన్ఫర్మ్ అయిన తర్వాత సేమ్ అదే కుట్టు మీద 2వ కుట్టు వేయడానికి ట్రై చేయండి. 2వ కుట్టు వేసేటప్పుడు కూడా మీరు నీట్గా వేయకపోతే కనుక మళ్ళీ ఉగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నీట్గా అదే కుట్టు మీద చక్కగా వేసుకుంటూ వచ్చేయండి, నీట్గా ఉంటుంది. సరేనండి, అంతే. ఇక్కడ మనకి లైనింగ్ వైపు కాలర్ అన్నది జాయింట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్కి జాయింట్ అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ కట్ ఉంది చూసారండి, షోల్డర్ కట్టు కరెక్ట్గా కుట్టు వరకు కటింగ్ అనేది పెట్టేయండి. ఇలా కట్స్ పెట్టేస్తే మీకు చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా చూసారా, షోల్డర్ కటింగ్ ఉంది చూసారా, షోల్డర్ మార్కింగ్ దగ్గర కట్టు, ఆ కట్టు ఇంకా కొద్దిగా పెద్ద కట్టు కింద కుట్టు వరకు, కుట్టుకి ఇంచుమించు దగ్గర వరకు కటింగ్ అనేది పెట్టేయండి. దాని తర్వాత ఇలా మీరు రివర్స్ చేసిన తర్వాత ఇలా మనం చూసారా, ఇదంతా కూడా రాంగ్ సైడ్ వైపు, ఇదంతా రాంగ్ సైడ్ వైపు. ఇప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ అతికించిన అంచును చూసారు, ఇప్పుడు మనం లైనింగ్ అంచుని మనం దీనికి అటాచ్ చేసాం. ఇప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ అంచు ఉంది కదా, దాన్ని ఇలా తీసుకొచ్చి చక్కగాని ఈ కుట్టు ఉన్నది కదా సెంటర్ పాయింట్, ఫస్ట్ సెంటర్ పాయింట్ దగ్గర ఇలా చూసారా, ఇక్కడ నుంచి ఈ షోల్డర్ కట్ నుంచి ఈ షోల్డర్ కట్కి ఇంత మాత్రమే, ఈ షోల్డర్ కట్ నుంచి ఈ షోల్డర్ కట్కి మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేయాలి. మీకు లైన్ కరెక్ట్గా నేను డ్రా చేసి చూపించాను చూసారా, మార్కింగ్ చేశాను కనిపిస్తుంది కదా. ఇంతవరకు ఇప్పటి వరకు మనం కుట్టు మీదకి కాలర్ తీసుకొచ్చి స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసేటప్పుడు ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకొని చూసారు కదండి, ఈ మార్కింగ్ పెట్టాం కదా, ఇది షోల్డర్ కట్ మార్కింగ్ అనమాట. ఈ మార్కింగ్ నుంచి అటువైపు షోల్డర్ కట్ మార్కింగ్ వరకు మనం ఒక స్టిచ్ అన్నది వేయాలి. టాప్ స్టిచ్ అంటే ఈ కాలర్ని పట్టుకుని అంచుని స్టిచ్చింగ్ చేసేయాలి. ఇక్కడ లాక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కాలర్ కూడా నీట్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఫైనల్ ఫినిషింగ్ అనమాట. ఇంత ఈజీగా కాలర్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా లాక్ చేసేయండి. లాక్ చేసిన తర్వాత ఈ కాలర్ అంచు అంటే ఇప్పటి వరకు మనం కుట్టిన కుట్టు మీదకి కాలర్ వచ్చేటట్టుగా ఇలా పెట్టండి. పెడుతూ స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఎంతవరకు, మళ్ళీ ఈ షోల్డర్ కట్ వరకు, అంటే వెనక పార్ట్ మాత్రమే మనం ఈ కాలర్ని మిషన్తో స్టిచ్చింగ్ చేస్తున్నాం. చూసారు కదా, ఎంతవరకు ఇక్కడ కరెక్ట్గా వచ్చేటట్టుగా ఇక్కడ లాక్ చేసేయండి. లాక్ చేసి తీసేయండి. మనకి కాలర్ స్టిచ్చింగ్ అన్నది అయిపోయింది. మిగతా పార్ట్ కింద ముందు వైపు ఉన్న నెక్ పార్ట్ ఉంది కదా, ఈ పేపర్ క్యాన్వాస్ అన్నది అది చేతి కుట్లు వేసేసుకుంటాం. సరేనండి, ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ అంతా అయిపోయింది కదా. ఈ పేపర్ క్యాన్వాస్ అన్నది ఇలా ఉంది కదా, ఈ నెక్ ఉంది కదా, షోల్డర్ కింద నుంచి మొత్తం ముందు పార్ట్ నెక్ అంతా ఇది ఉంది కదా, ఇది అంచు అంటే చక్కగా మనం నార్మల్గా పేపర్ క్యాన్వాస్ చేసి నెక్ స్టిచ్ చేసినప్పుడు ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో ఆ రకంగా చేసుకోండి. ఈ షోల్డర్ చూసారా, షోల్డర్ కట్ పెట్టడం వల్ల ఏమైందంటే షోల్డర్ కుట్లు అనేవి ఖర్చులు అనేవి సపరేట్ అయిపోయి ఇలాగ బయటకు వచ్చేసాయి.
కాబట్టి మనకి ఈ కాలర్ మనకి రివర్స్ చేసిన తర్వాత కూడా మనకి లాగ్ పెట్టకుండా మనకి నీట్గా వస్తామన్నమాట. చూస్తున్నారండి, ఇలా రైట్ సైడ్ వైపుకి తీస్తే కాలర్ అనేది ఎంత ఫినిషింగ్గా వచ్చింది. బ్యాక్ పార్ట్లో కూడా చూస్తున్నారు కదా, ఎక్కడా కూడా మనకి ఒక్క చిన్న ముడతన్నా సరే లేకుండా వచ్చింది. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారా ఐ నెక్ అనేది ఎంత అందంగా మనకి రెడీ అయిపోయిందో. ఇలా అయిన తర్వాత ఇప్పుడు సెంటర్లోనే ఒక కట్ అనేది పెట్టండి. ఒక్కసారి వీడియోని స్కిప్ చేయకుండా నెమ్మదిగా చూస్తే కనుక ఎంత కొత్తగా నేర్చుకునేవారైనా సరే కాలర్ని నీట్గా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. సరేనండి, 1కి 2 సార్లు మీరు వీడియోని చూడండి. ఇప్పుడు కరెక్ట్గా సెంటర్లో కట్ చేస్తాం కదా, ఇప్పుడు ఇక్కడ ఈ ఒక మనం విడిపోయింది కదా, అప్పుడు లైనింగ్ని ఒరిజినల్ పీసు సపరేట్ అయిపోయింది కాబట్టి ఒక కుట్ట అనేది వేసేసుకుందాం. చూసారు కదండి ఎంత ఈజీగా, అంటే అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి కాలర్ అనేది మధ్యలోకి కట్ చేసి అతికిస్తే ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా స్మార్ట్గా ఏంటంటే ఒక్కసారి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చేసుకుని మధ్యలో కటింగ్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకి హుక్స్ బెల్ట్ ఐ బెల్ట్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ రైట్ సైడ్ని ఇలా ఎదురెదురుగా ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇలా ఎదురెదురుగా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఇప్పుడు మనం డాట్స్కి ఎలా అయితే మార్కింగ్ పెట్టుకుంటాం అలా డాట్స్ మార్కింగ్ పెట్టుకోవాలి. హుక్స్ పాయింట్ దగ్గర నుంచి 3 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. దాని తర్వాత 2.5 ఇంచులకి మనం డాట్ వెడల్పు అన్నది మార్కింగ్ పెట్టుకుంటున్నాం. అదే రకంగా హుక్స్ వైపు కింద నుంచి పైకి 2 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడ 2 డాట్స్ వేసిన తర్వాత దీన్ని బేస్ చేసుకుని 3rd డాట్ అనేది వేసుకుంటాం. ఇక్కడ ఒక కట్ పెట్టండి, ఇక్కడ ఒక కట్ పెట్టండి. దాని తర్వాత ఈ హుక్స్ల దగ్గర కూడా ఒక కట్ అనేది ఇలా పెట్టండి. తర్వాత 2 కూడా సపరేట్ చేసేస్తాం కదా. ఈ 2 సపరేట్ చేసిన తర్వాత చూసాను, ఈ 2 ఇలా సపరేట్ చేసి ఇప్పుడు నేను ఈ ఒకవైపు డాట్ ఎలా వేసుకోవాలన్నది చూపిస్తాను. రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా డాట్స్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు 2 కట్స్ ఇలా కలిపి పట్టుకున్న తర్వాత కింద నుంచి పైకి ఒక 2.5 ఇంచులకి మనం మార్కింగ్ అనేది చేసుకుంటాం. చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా లైన్ గీసేసుకుని చక్కగా ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసేసుకుంటాం. తర్వాత ఈ హుక్కుల దగ్గర ఉన్న డాట్ కోసం అని చెప్పేసి పెట్టుకున్న కట్ట దగ్గర పర్ఫెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ అనేది ఇలా స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోండి. వచ్చిన తర్వాత 2.5 ఇంచులు పొడవు అన్నది డాట్ పొడవు అన్నది తీసుకుంటాం. ఇక్కడ 1/4 ఇంచు వెడల్పు తీసుకుని ఇక్కడ నుంచి ఇలా కలిపేస్తాం. అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు పాదం ఖర్చు వెడల్పు తీసుకుని సన్నంగా వచ్చేయాలన్నమాట. దాని తర్వాత మనకి ఇలా ఓపెన్ చేసి చూస్తే ఈ 2 డాట్స్కి మధ్యలోని ఒక చెస్ట్ పాయింట్ అన్నది వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పట్టుకుంటే ఆటోమేటిక్గా 3rd డాట్ అనేది మనకి వచ్చేస్తుంది. ఈ డాట్కి ఇక్కడ 1/4 ఇంచు వెడల్పు 3.5 ఇంచుల పొడవుని మనం మార్కింగ్ చేసుకుంటాం. నార్మల్గా మీ సైజుకి డాట్ లెంత్లు డాట్ వెడల్పులు ఎలా అయితే పెట్టుకుంటారో సేమ్ అదే రకంగా పెట్టండి. ఎటువంటి చేంజెస్ ఉండవు. ఇప్పుడు 3 డాట్స్ ఇలా అయిపోయిన తర్వాత చూసారు కదా, 3 డాట్స్ ఇలా అయిపోయినాయి. షేప్ అన్నది మనకి ఈ రకంగా వచ్చింది. ఈ షేప్ వచ్చిన తర్వాత ఏంటంటే మనకి మామూలుగా షేప్ బెల్ట్ ఎలా అయితే రెడీ చేసి ఉంచుకుంటామో షేప్ బెల్ట్ని రెడీ చేసేసి ఉంచుకోండి. షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేయాలన్నది కూడా నేను కటింగ్స్ వీడియోలోనే చూపించాను కదండి. ఇప్పుడు ఇది ఇలా పెట్టుకుని చక్కగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. షేప్ బెల్ట్కి రైట్ సైడ్ వైపు లైనింగ్ పెట్టుకుని కింద నుంచి స్టిచ్ చేసి లోపల వైపు తిప్పేసి చుట్టూ ఒక కుట్ట అనేది వేసేసుకోవడమే. వేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా మనం జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ అన్నది ఇలాగా వేసేసుకోవాలి. ఈసారి నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే స్టిచ్చింగ్ చేసామో అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుల వైపు ఏమైనా ఇక్కడ జాయింట్ల వైపు ఏమైనా మిగిలితే షేప్ బెల్ట్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసి తీసేసుకోండి. ఇదే రకంగా రెండో వైపు కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకుని హుక్స్లు ఐ బెల్ట్లు వేసేసుకోండి. నార్మల్గా హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు ఎప్పుడు ఎలా అయితే వేసుకుంటామో అదే రకంగా వేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లోని కింద అంచు అన్నది నేను హెమ్మింగ్ పట్టి నార్మల్గా లైనింగ్ తీసుకుని స్టిచ్చింగ్ చేసేసామండి. చేసిన తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచుల దగ్గరికి మీరు డాట్ వెడల్పు పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన దగ్గర ఇలా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకుని చక్కగా మీరు ఒక 1/2 ఇంచ్ ఏమో వెడల్పుని ఒక 4.5 ఇంచుల పొడవు పెట్టుకుంటే సరిపోద్ది. చూస్తున్నారు కదా, ఇలా ఇక్కడ కింద నుంచి పైకి 4.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుని ఈ డాట్ లెంత్ కూడా పెట్టుకుంటే సరిపోద్ది. కింద అంచు మాత్రం హెమ్మింగ్ పట్టీకి లైనింగ్ మొక్క అతికించుకుని ఆ తర్వాత ఈ డాట్స్ అనేది వేసేసుకోండి. నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటారో మీరు అదే రకంగా. సరేనండి, ఇప్పుడు ఇంతవరకు డాట్ అయిపోయింది కదా, రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా డాట్ అనేది వేసేసుకోండి. నేను 2 వైపులా డాట్ వేసేసాను. సరేనండి, ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి లైనింగ్ని అటాచ్ చేసేసాను. అటాచ్ చేసిన తర్వాత చూసారు కదా, రైట్ సైడ్ వైపు లైనింగ్ పెట్టుకుని అంచు కుట్టి రివర్స్ చేసేసాను. చేసి చుట్టూ కుట్టిన తర్వాత ఒకదాని మీద ఒకటి ఇలా ఎదురెదురుగా పెట్టుకుని లోతు అనేది కంపల్సరీగా తీసుకోవాలి. కాలర్ బ్లౌజ్ కన్నా సరే లోతు తీసుకోవాలి. సెంటర్ నుంచేమో ఒక 2 ఇంచీలు, అటువైపు నుంచేమో ఒక 2 ఇంచీలు ఉంచుకుని సెంటర్లో చేసి ఒక 6 ఇంచ్ డౌన్ చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి మనం
చూసారు కదా, ఒక 6 ఇంచ్ అన్నది ఇలా డౌన్ అనేది ఇలా చేసుకోండి. ఇలా చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇలాగా మనం షేప్ ఇచ్చేసుకుని కటింగ్ చేసేసుకోవాలి. లోతు అనేది కంపల్సరీగా తీసుకోవాలండి. ఏ మోడల్ బ్లౌజ్ కన్నా సరే మనం లోతు తీసుకోవాలి. ఒక్క హ్యాండ్స్కి ప్రిల్స్ వేసినప్పుడు, కుచ్చులు పెట్టినప్పుడు మాత్రమే అవసరం లేదు. తర్వాత ఇక్కడ విడిపోయింది కాబట్టి ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అంచుల్ని కలిపి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేయండి. ఇప్పుడు రైట్ సైడ్ వైపు మనకి బాడీకి రైట్ సైడ్ వైపు ఈ బ్లౌజ్ పీస్ ఈ హ్యాండ్ పీస్ పెట్టుకుని ఎప్పుడు ప్రతి బ్లౌజ్కి ఎలా అయితే హ్యాండ్ జాయింట్ చేస్తామో అలా జాయింట్ అనేది చేసేయండి. చూసారు కదా, ఇలా అయింది కదా. ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా హ్యాండ్ సెంటర్ పాయింట్ అనేది పెట్టుకోండి. కట్ ఏమో ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకుని హ్యాండ్స్ జాయింట్ చేసేయండి. దాని తర్వాత ఫిట్టింగ్ చూద్దాం. ఫిట్టింగ్ వచ్చేసి నడుమ మొత్తం కలిపి 32 ఇంచీలు అనుకున్నాం కదా. 32లో సగం 16 ఇంచీలు. ఆ 16 ఇంచీలు ఈ చివరి నుంచి చక్కగా 16 ఇంచీలకి ఇలాగా మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసిన తర్వాత మిగిలింది ఎంత ఉన్నది అనేది చూసుకోండి. ఎంత ఉంటే అంత సగం చేసి సగం ఇటు సగం అటు మార్కింగ్ చేసేయండి. నాకు 4 ఇంచీలు మిగిలింది. 2 ఇటువైపు ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేస్తాం. సరేనండి. అదే రకంగా ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి 16లోని సగం 8 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు ఇలాగ మనం ఐ బెల్ట్ నుంచి 8 ఇంచీలు, హుక్ బెల్ట్ దగ్గర నుంచి 8 ఇంచీలు ఇక్కడికి ఇలా వచ్చేటప్పటికి ఇలా మార్కింగ్ పెట్టేసాం. పెట్టిన తర్వాత హ్యాండ్ని కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత మనం 6 ఇంచీల దగ్గరికి ఇది చూసారు కదా, ఇలా 6 ఇంచీల దగ్గరికి మనం లూజ్ కదా, ఫోల్డింగ్ నుంచి ఇలా 6 ఇంచీలకి ఇలా మార్కింగ్ పెడదాం. దాని తర్వాత చెస్ట్ మార్కింగ్ దగ్గరికి వచ్చి మనం 2 ఇంచీలు ఖర్చులకు వదిలేసాం కదా, ఆ 2 ఇంచీలు ఖర్చులు అనేది ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి ఇక్కడికి 2 ఇంచీలు ఖర్చులకు మార్కింగ్ పెట్టాలి. పెట్టిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి నడుము దగ్గరికి ఇలాగ లైన్ అనేది డ్రా చేసేయండి. ఈ చంక మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్కి మార్కింగ్ అనేది ఇలా పెట్టేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ గీసేయండి. ఇక్కడ స్టిచ్చింగ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం లాక్ అనేది చేసుకోవాలి. ఇలా లాక్ చేసిన తర్వాత చంక కుట్లు 2 కూడా ఒకదాని మీద ఒకటికి వచ్చేటట్టుగా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇక్కడ కుట్టండి. దాని తర్వాత ఇలా తీసుకొచ్చి ఈ నడుము మార్కింగ్లు 2 కూడా కలిపి పట్టుకొని ఇలా స్టిచ్ చేయండి. చూస్తున్నారు కదా, బ్యాక్ పార్ట్ అన్నది చిన్నది నాకు లూజ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. చిన్న తేడా ఏమైనా అనిపిస్తే కనుక ఇలా రివర్స్లోని ఇది చూసారు కదా, నడుము దగ్గర నుంచి కుట్టు స్టార్ట్ చేయండి. ఇంతవరకు కుట్టేశాను. ఇక్కడికి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్టు అనేది కుట్టాలి. కాబట్టి ఇలా నడుము దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇలాంటి ఎప్పుడైనా సరే చిన్నది ఒక చిన్న లూజ్ వచ్చినట్టుగా అనిపిస్తే కనుక ఈ మాత్రం ఇలా రివర్స్ చేస్తే ఆటోమేటిక్గా మనకి స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారండి, ఎక్కడ కూడా మనకి ముడతలు లేకుండా నీట్గా వచ్చేసింది. ఇటువైపు కూడా తిప్పి చూపిస్తాను చూడండి, ఎక్కడ కూడా ముడతలు లేకుండా వచ్చేసింది కదా. ఇది ఒక చిన్న టిప్ అనమాట. ఒకవేళ ఎప్పుడైనా మనకి ఎక్కువ తక్కువలో చిన్నది ప్రాబ్లం వచ్చినప్పుడు రివర్స్లో కింద నుంచి కుట్టు వేసుకుంటూ వెళ్ళామంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. తర్వాత 2 కుట్లు అనేవి ఎక్స్ట్రా కుట్లు అనేవి 2 కుట్లు అనేది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి సైడ్ని అలా వదిలేసుకోవాలి అనుకుంటే వదిలేయచ్చు. లేదంటే నేను ఎప్పుడూ చెప్తున్నట్టుగానే అంచుల్ని ఇలా స్ట్రైట్గా చూసారు, మనకైతే స్ట్రైట్గానే ఉంది, అయినా సరే కొద్దిగా ఇలా ట్రిమ్ చేసి తీసేసుకుని తర్వాత ఇలా 2 అంచుల్ని ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు కుట్టేసుకుంటే కనుక ఇది బెనారసీ క్లాత్ అండి. ఇది చాలా ఎక్కువగా దారాల కింద వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి క్లాతులు మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా మనకి క్లాత్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. లేదు అనుకుంటే ఓవర్లాక్ ఇచ్చేసి ఓవర్లాక్ అయినా చేయించుకోవచ్చు. లేదంటే మన చిన్న మిషన్లోనే చక్కగా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు కుట్టేసుకున్నారంటే మనకి పని అన్నది అయిపోతుంది. ఇదే రకంగా రెండో వైపు కూడా ఫిట్టింగ్ చేసేసుకోండి. బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత లుక్ ఎలా ఉన్నదన్నది మీకు నేను చూపిస్తాను. చూసారు కదండి, బ్లౌజ్ అంతా కూడా నేను ఈ హెమ్మింగ్ చేసేసానండి. మెడకి ఈ రకంగా చేతి కుట్లు అనేది ముందు వైపు వేసేసాను. చూసారండి ఎంత నీట్గా ఉందో. పై వైపు టాప్ స్టిచ్ అని గట్రా ఏమీ ఉండదండి. ఈ కాలర్ నెక్కి ఈ చక్కగా చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. ఒకవేళ ఫుల్ హ్యాండ్స్ పెట్టినారనుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. 1.5 మీటర్ క్లాత్ తీసుకుంటే మీకు ఫుల్ హ్యాండ్ కూడా వస్తుంది. కాలర్ దగ్గర మాత్రమే ఒక్క జాయింట్ మాత్రమే వస్తుంది, మిగతాదంతా కూడా ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా అంతే ఫినిషింగ్ ఉండాలండి. అదే రకంగా కాలర్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేయండి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా వచ్చింది ఏంటని.